పూజ చేస్తే డబ్బులు వస్తాయి, ఇన్ని వారాలు పూజ చేస్తే డబ్బులు వస్తాయి, ఈ మంత్రం చదివితే మీకు డబ్బులు వస్తాయి, కనక వర్షం కురుస్తుంది, కనకధార చదవండి, లేకపోతే ఈ మంత్రం చదవండి, మీకు డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది, లేకపోతే ఈ పూజ చేయండి, ఇన్ని లక్షల డబ్బులు మీకు వద్దన్న డబ్బు వస్తుంది. ఇవి చెప్పడం వల్ల మూర్ఖంగా పూజలు చేస్తూ కూర్చుంటే డబ్బు రాదండి, కష్టే ఫలి. భగవంతుడు ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదార్చన, మా కర్మఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని. అంటే కర్మని చేస్తూ పో, ప్రతిఫలాన్ని ఆశించొద్దు అని భగవంతుడే చెప్పాడు కదా. అలాంటప్పుడు మనం కర్మలు చేయకుండా పూజలు చేస్తూ కూర్చుంటేలా? మంత్రం చదువుకోండి, ఆ మంత్రంతో మీ జీవితాన్ని ఉద్ధరించుకోండి అని చెప్పాలి. ఏ మంత్రం అయినా మనలో ఉన్న ఆత్మశక్తిని, మనలో ఉన్న దేహాన్ని శుద్ధి చేస్తూ, మన మంత్రం ద్వారా మనలో